డీటెయిల్స్ చూద్దాం. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రీమియర్ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్, సన్విక దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్య థియేటర్ కు వచ్చారు. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు ఆయన చూసేందుకు ఎగబడ్డారు. అల్లు అర్జున్ థియేటర్లోకి వెళ్లాక అభిమానుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో రేవతి, ఆమె కుమారుడు, మరో వ్యక్తి కింద పడి స్పృహ కోల్పోయారు. పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే రేవతి మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలుడికి మరింత మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆసుపత్రికి తరలించారు. కాగా స్పృహ తప్పిన బాలుడు శ్రీతేజ్ కు పోలీసులు సిపిఆర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సో బాలుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో లో తొక్కిసలాటలో జరిగింది. ఇందులో ఒక మహిళ మృతి చెందింది. బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్నాడనేటువంటి అంశాన్ని ఇప్పటికే వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది. 24 గంటలు గడిస్తే గానీ అతని పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అంచనా వేయలేమనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ వద్దకు వచ్చినటువంటి హీరో అల్లు అర్జున్ చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో అక్కడ తోపులాటలో తొక్కిసలాటలో ఒక మహిళ కూడా రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. మరోవైపు దిల్సుఖ్ నగర్ లో నివాసం ఉంటున్నటువంటి రేవతి తన భర్త భాస్కర్ తో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి
పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు కూడా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ రావడం జరిగింది. సంధ్యా థియేటర్ వద్దకు వీరందరూ చేరుకున్నారు. అయితే అప్పటికే లోపలికి వెళ్లేటువంటి క్రమంలో అల్లు అర్జున్ కూడా అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడడం, తర్వాత తొక్కిసలాట జరగడం, లాఠీ చార్జ్ జరగడంతో ఆమె ఆ తొక్కిసలాట లో కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడింది. మరోవైపు బాలుడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో అక్కడ పోలీసులు కూడా అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. కానీ అపస్మారక స్థితిలో ఉన్నాడు అనేటువంటి అంశాన్ని వైద్యులు కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. ఏదేమైనప్పటికీ రాత్రి జరిగినటువంటి ఈ తొక్కిసలాట్ లో మరికొంతమంది కూడా గాయాల పాలు కావడం జరిగింది. మరికొంతమంది కూడా తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇంకా పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారందరినీ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నీలిమ, ప్రవీణ్. Hey!